Hi, welcome back to my channel. This is for Chandu, మీ క్రియాంటెక్ 0508 ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ విత్ మీ. నా వీడియోస్ కానీ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా. సో ఈరోజు మీ తమ్ముని చూసారు కదా, మనకైతే ఐఏఆర్ఐలో అయితే మనకు డైరెక్ట్ ఇంటర్వ్యూ త్రూ మనకైతే ఉద్యోగాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎలాంటి ఎగ్జామ్ లేదు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ అయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నాకు సపోర్ట్ చేయండి. సో మీకు ఎలాంటి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, ఓకేనా. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం, డెడ్ చేయకుండా. మరి చూసుకుంటే మనకు ఐఏఆర్ఐలో అయితే మనకు ఇంటర్వ్యూలోనే డైరెక్ట్ ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు. సో దానికి సంబంధించి మనకు క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి, ఏం ఉద్యోగాలు అయితే చూద్దాం. చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఐఏఆర్ఐ అంటే ఏంటిదంటే ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్, ఓకేనా, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐకార్ ఐఏఆర్ఐ ప్రాజెక్ట్, ఓకేనా, ప్రాజెక్ట్ అసోసియేట్. అండ్ ఈ పోస్టుల భర్తీకి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ అప్లికేషన్ అయితే వేసుకోండి. వాళ్ళ అప్లికేషన్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు మనకు ఈ యొక్క ఐఏఆర్ఐలో. సో మనకు చూసుకుంటే దీనిలో మనకు ఎలిజిబిలిటీ ఏముంది, మరి యొక్క ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు ఎలిజిబుల్ అంటే ఎలిజిబిలిటీ చూసుకుంటే మెయిన్గా విద్యార్థి ఏముండాలంటే గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి మనకైతే కొన్ని డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. చూద్దాం మరి అవి ఏంటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీ నుంచి ప్లాంట్ పాథాలజీ అయినా చేసి ఉండాలి, లేదనుకుంటే బయోటెక్నాలజీ అయినా కంప్లీట్ చేసి ఉండాలి, లేదనుకుంటే మాలిక్యులర్ బయాలజీలో మాస్టర్ డిగ్రీ లేదా బేసిక్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, లేదా తత్సమ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క కోర్సెస్ ఏమైతే ఉన్నాయో అది కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకు పారిశ్రామిక విద్యా సంస్థలు లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలు, శాస్త్రీయ కార్యకలాపాలు, సేవల్లో పరిశోధన అభివృద్ధిలో 2 ఏళ్ళ అనుభవం ఉండాలి. నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్తో సహా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో పారిశ్రామిక విద్యా సంస్థలు లేదా సైన్స్ అండ్ టెక్నాలజీలో సంస్థలు లేదా శాస్త్రీయ కార్యకలాపాలు లేదా సేవల్లో పరిశోధనల్లో అభివృద్ధిలో 2 ఏళ్ళ అనుభవం అంటే 2 years అయితే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మస్ట్ అని చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. క్వాలిఫికేషన్తో పాటు ఈ యొక్క వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ ఉండాలి. వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ ఈ యొక్క పోస్టులకు అప్లికేషన్ చేయడానికి. సో ఎలిజిబిలిటీ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విద్యార్థి ఏముండాలంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి కంపల్సరీ ప్లాంట్ పాథాలజీ లేదంటే బయోటెక్నాలజీ లేదా మాలిక్యులర్ బయాలజీలో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, లేదనుకుంటే బేసిక్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా తత్సమ కోర్స్ అయితే పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటుగా పారిశ్రామిక విద్యా సంస్థలు లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలు లేదా శాస్త్రీయ కార్యకలాపాలు లేదా సేవల్లో అంటే పరిశోధనల్లో కూడా పరిశోధన చేస్తుంటే అభివృద్ధిలో మీకైతే 2 years ఎక్స్పీరియన్స్ అయితే మస్ట్ అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ. సో దీనిలో మనకు ఏజ్ విషయానికి వస్తే మరి వయోపరిమితి ఏజ్ ఎంత ఉండాలి ఈ యొక్క జాబ్స్కి అప్లికేషన్ చేయాలంటే గరిష్ట వయోపరిమితి వచ్చేసి మనకు 35 years అంటే 35 ఏళ్ళ వరకు అయితే మనకు ఏజ్ లిమిట్ అయితే ఉంది. సో నిబంధన అనుసరించి మనకు యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇంకా మన ఎక్స్ట్రా సడలింపు ఉంటే మీకు అది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇదనమాట మనకు అప్లికేషన్ ప్రారంభత అయితే వచ్చేసి మనకు November 8 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎవరన్నా ఇంకా అప్లికేషన్ చేయకపోతే కంపల్సరీ అప్లికేషన్ అయితే చేసుకోండి మనకి, ఎందుకంటే ఎలాంటి ఎగ్జామ్ లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు November 25th అనమాట ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లికేషన్ చేయడానికి. సో సెలక్షన్ ప్రాసెస్ ఇందాక చెప్పాను ఆల్రెడీ. మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అన్ని స్క్రూటినీ తీస్తారు, ఇన్వాలిడ్ అని రిజెక్ట్ చేస్తారు. వ్యాలిడ్ ఉన్న వాళ్ళకైతే డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రం వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన తర్వాత మెరిట్లో ఉన్న వాళ్ళని అయితే హ్యాండ్ బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మిమ్మల్ని ఆన్ బోర్డ్ చేసుకుంటారు. సో గుర్తుపెట్టుకోండి, క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి ఎవరైనా కంపల్సరీ అప్లికేషన్ చేయండి, మంచి ఆపర్చునిటీ మనకి ఇది ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐఆర్ఐ నుంచి అయితే మనకి
ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. సో బెస్ట్ ఆపర్చునిటీ ఇవన్నీ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఉంటాయి. సో మంచి ఛాన్స్ అనమాట. అసలు మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ చందు, మీ క్రియాంటెక్ 0508.